నమస్కారం. హైడ్రా గురించి ఈ రెండవ మన ఎపిసోడ్లో మనం మాట్లాడుకునేది ఏంటంటే, కూల్చివేతలకు బేస్ లైన్ ఏం తీసుకున్నారు. మొదటగా చెరువుల కబ్జా రెండు రకాలు. ఒకటి, చెరువు అంటే ఆయకట్టు ఉంటుంది, చెరువు కట్ట ఉంటుంది. చెరువు కట్ట కింద కూడా, ఆ కట్ట కింద కూడా కొన్ని ఆ చెరువు విస్తీర్ణాన్ని బట్టి 1 గొలుసా 2 గొలుసు అంటే 33 ఫీట్లు, 1 గొలుసా 2 గొలుసుల 1.5 గొలుసా, ఇట్లా చెరువు కట్ట కింద ఒకటి చెరువుకు ప్రమాదం సంభవిస్తున్నప్పుడు, ఒకవేళ చెరువు కట్ట తెగిపోద్ది అనుకున్నప్పుడు అక్కడ మట్టి తీసిపోయడానికి, లేకుంటే లారీలు తిరగడానికి, వాహనాలు తిరగడానికి కొంత చెరువు కట్ట కింద కూడా మనకు ప్రభుత్వ భూమి ఉంటుంది. అవి కబ్జా కూడా ఒకటే, అది పూర్తిగా ప్రభుత్వ భూమి. ఆయకట్టు కూడా మనకు ఏదైతే కింద దాని కింద ఆయకట్టు ఉంటుంది. చెరువు శిఖం ఏదైతుందో, చెరువు శిఖం కూడా పూర్తిగా ప్రభుత్వ భూమి. అందులో 1 ఇంచు కూడా ఎవరైనా కబ్జా పెడితే అక్రమం కింద తొలగించవచ్చు, కేసులు కూడా పెట్టవచ్చు. మూడోది మట్టి తీయడం కూడా, ఇది శిఖం భూమిలో, అది కూడా నేరమే. దాంతోపాటు పైన ఆనాడు కాకతీయులు కానీ, తర్వాత నిజాం ప్రభువులు కానీ ఈ మొత్తం శిఖం భూమి అంతా సేకరిస్తే చాలా వేల ఎకరాలు ఇంకెక్కువ అవసరమైంది అని చెప్పి ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే అలుగు పారే లెవెల్ అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. మనకు చెరువుకు మద్దతు ఉంటుంది, అట్లాగే తూము ఉంటుంది. ప్రతి చెరువు కూడా 2 తూములు, 1 తూము ఉండొచ్చు, 3 తూములు ఉండొచ్చు. మధ్యాహ్నం పెద్ద చెరువు అయితే దాంతోపాటు అలుగులు కూడా 2, 3 ఉండొచ్చు. కనుక ఏదైతే అలుగు ఉన్నదో, అలుగు పైనుంచి పొర్లిపోతున్నప్పుడు నీళ్ల లెవెల్ ఎంత ఉందో దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. కనుక శిఖం పోగా కొన్నిసార్లు ఒకే పంట పండించుకోమని పట్టదారుగా ఉన్న పట్టా భూముల్ని కూడా ఎఫ్టీఎల్ లెవెల్లో తీసుకుంటారు. అప్పుడు ఎఫ్టీఎల్ లెవెల్ ఉన్న భూమిలో వారు ఏం చేయాలంటే, ఎఫ్టీఎల్ లెవెల్, ఆ తర్వాత బఫర్ జోన్ అంటే కట్టుగాలువ పైనుంచి పరివాహక ప్రాంతం, ఏదైతే చెరువులోకి నీళ్ళు వచ్చే సోర్స్ ఉందో ఆ ప్రాంతంలో కొన్ని చెరువులను బట్టి, చెరువు దాన్ని బట్టి అక్కడ బఫర్ జోన్ నిర్ణయం జరుగుతుంది. 30 ఫీట్లు ఉండొచ్చు, 30 మీటర్లు ఉండొచ్చు, 300 మీటర్లు కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి గ్రామాలే ఉండొచ్చు. ఉదాహరణకు గండిపేట ఏదైతే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల పైన 111 జీవో అదే చెప్తుంది, బఫర్ జోన్ అన్నట్టు చెప్తుంది. దాన్ని ఈ పరివాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు రావద్దు, 84 గ్రామాలు 7 మండలాల పరిధిలో అది విస్తరించింది. అంటే ఆ చెరువు విస్తీర్ణాన్ని బట్టి అట్లాంటిది బఫర్ జోన్లు కూడా ఉన్నాయి. కనుక బఫర్ జోను, పరివాహక ప్రాంత రక్షణ. ఇప్పుడు ఉదాహరణకు 111 జీవో తీసేశారు ఈ మధ్యన, కానీ 111 జీవో అమల్లో ఉన్నప్పుడు ఆ పైన వ్యవసాయానికి మాత్రమే వాడుకోవాలి ఆ భూముల్ని. ఆ వ్యవసాయానికి వాడుకుంటున్న భూముల్లో కూడా రసాయనిక ఎరువులు వేయొద్దు, అట్లాగే పెద్ద పెద్ద నిర్మాణాలు ఉండొద్దు. దాంతోపాటు ఎరువులు, రసాయన పురుగు మందులు కూడా వాడొద్దు. ఆ అవశేషాలన్నీ తాగునీటి దానిలోకి వస్తాయని చెప్పి అట్లా హైదరాబాద్లో వేలాది చెరువులు ఉన్నాయి, ఇవాళ వందలాది చెరువులు మాత్రం మిగిలిపోయినాయి. అట్లా చెరువుల కబ్జాలు కూడా చాలా వరకు 20% మిగలకుండా ఉన్న చెరువులు కూడా చూస్తున్నాం మనం. కనుక బఫర్ జోన్ కానీ, ఎఫ్టీఎల్ కానీ ఈ 2 పట్టా భూములుగా మనం గుర్తించాలి. ఈ పట్టా భూముల్లో అక్రమ నిర్మాణాలు మాత్రమే తొలగించగలుగుతుంది గవర్నమెంట్, కానీ అక్రమ నిర్మాణాలు మళ్ళీ చేస్తే చేయడానికి అవసరమైన దాన్ని ఆటంకపరచడానికి, దాన్ని అడ్డుకోవడానికి అవసరమైన యంత్రాంగం లేకపోతే, యంత్రాంగం కళ్ళు మూసుకొని నిద్రపోతే, ఇవాళ అక్రమార్కుల పేరు మీద తొలగించిన నిర్మాణాలు మళ్ళీ 4 ఏళ్లకు 5 ఏళ్లకు వెలుస్తాయి కదా. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది అయ్యప్ప సొసైటీ కానీ, ఇతరత్ర 4-5 కొన్నిట్లలో ఈ ఆక్రమణ తొలగిస్తామన్నారు, బుల్డోజర్ పెట్టిండ్రు, మరి కాంప్రమైజ్ ఏమైందో తెలియదు, మళ్ళీ మొదటికి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయకుండా ఉండాలంటే శాశ్వతమైన పరిష్కారం దీన్ని వెతకాలి. మొట్టమొదలు నిర్మాణాలు కూల్చివేస్తే 2 నష్టాలు. ఒకటి, కూల్చివేసిండ్రు, దాని ద్వారా ఒక ఆస్తి నష్టమవుతుంది. ఆస్తి నష్టం 2-3 రకాలు. ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయి, కొన్ని పబ్లిక్ ఆస్తులు కూడా ఉన్నాయి. పబ్లిక్ ఆస్తులకేమో కొంత రక్షణ ప్రభుత్వమే అంతకుముందు కొంత వెసులుబాటు ఇచ్చింది. ఉదాహరణకు గతంలో నిజాం కాలంలో కానీ అంతకుముందు రోడ్లు వేసినా, రైల్వే లైన్లు వేసినా సహజ వనరులు ధ్వంసాలు లేకుండా చూసేవాళ్ళు. సహజ వనరులు అంటే నీటి తీరు వనరులు, దాంతోపాటు చెరువులు, వీటితో పాటు కొండలు, కోనలు, గుట్టలు కూడా చారిత్రక అవశేషాలు ఉన్న వాటి కూడా నష్టపోకుండా దేవాలయాలు ఇవన్నీ చూసుకొని రైల్వే లైన్ వేశారు, రోడ్లు వేశారు. కానీ ప్రజా అవసరాలు పెరిగిన కొద్దీ ప్రభుత్వ భూమి ఊళ్ళల్లో, పట్టణంలో లభించకపోతే భువనగిరిలో బస్ స్టాండ్ కానీ, కరీంనగర్లో బస్ స్టాండ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చెరువుల్లోనే కట్టాల్సి వచ్చింది. అట్లాగే మనకి అంతెందుకు హుస్సేన్ సాగర్ ఉన్నాడు, మనకు మొత్తం అంతా మన హైదరాబాద్ ప్రజలకు నీటి వనరులుగా ఉన్న, మంచినీటి వనరుగా ఉన్న దాన్ని కాలుష్యం బారిన పడ్డది. అక్కడ కూడా నకిలేశ్వర రోడ్డు, అట్లాగే బఫర్ జోన్లో సెక్రటేరియట్, ఇటు పక్కన మనకు విగ్రహాలు ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి కదా అనే మాట కూడా వస్తుంది. అంతెందుకు బూర్గ రామకృష్ణారావు భవన్, మున్సిపాలిటీ ఆఫీసు,
అది కూడా బఫర్ జోన్లో ఉన్నది అని అంటున్నారు. కనుక ఇవన్నీ కూడా ఆల్రెడీ పర్మిషన్లు ఇచ్చి నిర్మాణం చేశారు. కనుక ప్రభుత్వ భూములు ఉన్నా కూడా వాటిని తొలగించడానికి వీలేని పరిస్థితి అయిపోయింది. ఇక మిగిలినవి ఏంటి, నేను చెప్పినవన్నీ కూడా హైదరాబాద్లో 100 చెరువుల పేర్లు చెప్పగలుగుతారు. కానీ ప్రధానంగా చూసుకుంటే జలాశయాలు, హుసేన్ సాగర్, వీటితో పాటు మనకు ఫాక్స్ సాగర్ కానీ, బతుకమ్మ కుంట కానీ, ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పెద్ద చెరువులు ఉన్నాయి మనకు. కొంబలి చెరువు కానీ ఇట్లా చూసుకుంటే మనకు ఇవన్నీ చెరువులు ఇప్పటికే చాలా వరకు కబ్జా అయింది ఎవరు, అన్ని పార్టీలు. ఇంతకుముందు తిలాపాపం తెలాపెట్టుకొని అందరూ చేశారు. ఆ చేసే క్రమంలో వీటిని అరికట్టే క్రమంలో ఇప్పుడు కూల్చివేసుకుంటూ పోతే కూల్చివేత డబ్బులు కూడా మీ నుంచి వసూలు చేస్తామని రంగనాథ్ గారు మనకు చెప్పారు. రంగనాథ్ గారు ఇంకో మాట అంటున్నారు ఏంటంటే, ఇది భయం కోసమే చేస్తున్నాం, భయపడితే ఇంకో రాకుండా ఉంటారు కదా అని మాట అంటున్నారు. కావచ్చు, కానీ భయపెట్టడం కోసం మాత్రమే చేయదలుచుకుంటే ఇది సమగ్రమైన విశ్లేషణ లేకుండా, సమగ్రమైన ఆధారం లేకుండా చేస్తే రేపు కోర్టులు అడ్డుకుంటాయి కదా అని. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పింది అదే, కన్వెన్షన్ విషయంలో కోర్టు స్టేటస్ మెయింటైన్ చేయాలి. దాన్ని తెరువు పోరు కదా, ఎక్కడ ఉంది అట్లే ఉంటాయి. ఆ గార్బేజ్ అట్లాగే ఉంటుంది, అదంతా అట్లాగే ఉంటుంది, ఊరుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా చేయాలంటే శాశ్వత పరిష్కారం 2-3 ఉన్నాయి. ఒకటేమో ఈ FTL లెవెల్ను, బఫర్ జోన్ లెవెల్ను మొదలు సర్వే చేసి నీటిపారుదల శాఖ, అట్లాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ, దాంతోపాటు మనకు ఈ హైడ్రా కలిపి ఒక సర్వే చేసి దాన్ని పర్మనెంట్గా అక్షాంశాలు, రేఖాంశాల మీద ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఒకసారి దానికి మార్క్ చేస్తే అది ఇంకెక్కడ తీసేసినా పోవడానికి వీల్లేదు. అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా మనం గుర్తుపట్టవచ్చు. కనుక చేసేసి బఫర్ జోన్లో కానీ FTLలో కానీ నిర్మాణాలు ఉండొద్దు, మీ భూమిని రక్షించుకోండి, వ్యవసాయం చేసుకోండి, కానీ అంతకు మించి వేరే పని చేయడానికి వీల్లేదు అనే దాని మీద స్ట్రిక్ట్గా ఈ హద్దులు నిర్ణయించాలి. మొదలు కూల్చివేతలు ఉండకుండా చేయాలంటే రేపు పొద్దున అందులో ఎట్లాంటిది వచ్చినా కూడా ప్రజలు పట్టించుకుంటారు, లేకుంటే అధికారులు కూడా పట్టించుకుంటారు. ప్రతి అధికారి, కొత్త అధికారి వచ్చి అక్కడ బఫర్ జోన్ ఏంటి, మనకు ఈ FTL ఏంటి అని నిర్ణయించలేరు. అది చేయాల్సిన పని మొట్టమొదటి. రెండోది ఏం చేయాలంటే, గతంలో GHMC ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు, ముఖ్యంగా పార్కు స్థలాలను మనం రక్షించడానికి మొదట చుట్టూ గోడ కట్టి, అది GHMC అని నిర్ణయించి బోర్డులు పెట్టారు, చుట్టూ గోడ కూడా కట్టేశాం. అట్లా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఫెన్సింగ్ చేస్తారా, గోడ కడతారా, లేకపోతే వాళ్ళ ఆధీనంలో ఉన్నా కూడా వాళ్ళు చేసుకోమంటారా, పూర్తి స్థాయిలో FTL ఈ బఫర్ జోన్లు చేయాలి. నాలాలు కూడా దగ్గర కుంచుకొచ్చిన సందర్భంలో ఫిరంగి నాలా మొత్తం మాయమైపోయి చూస్తున్నాం హైదరాబాద్లో. అట్లా చాలా నాలాల మీద కూడా నిర్మాణాలు వచ్చినాయి. నాలాల మీద కూడా స్లాబ్ వేసి కట్టిన సందర్భాలు చూస్తున్నాం. అటువంటి నిర్దాక్షిణ్యంగా తొలగించాల్సిందే, ఏమాత్రం లేకుండా. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే, 2 బహుముఖంగా దీన్ని ఆలోచన చేయాలి. భయపెట్టడానికి అనుకుంటే ఇవాళ రాజకీయ ఆరోపణలు కూడా వస్తాయి. కనుక అట్లా కాకుండా కొన్ని వీటికి మినహాయింపు కూడా ఇస్తున్నామని చెప్పి రంగనాథ్ గారు ప్రకటించారు. ఉదాహరణకు మనకు విద్యా సంస్థలు, OICది కావచ్చు, పల్లారాజేశ్వరిది కావచ్చు, ఆసుపత్రులు, మల్లారెడ్డిది కావచ్చు, వీటిని వెంటనే తొలగిస్తే ఇబ్బందులు పడతారు కదా అని అవుతున్నాం అన్నారు. మరి కష్టం కదా, ఫంక్షన్ హాల్కి ఏ రూల్ ఉంటుందో దీనికి అదే ఉంటుంది కదా. ఫంక్షన్ హాల్కి వెళ్ళగొట్టినప్పుడు మరి పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు బుక్ చేసుకున్న వాళ్ళు ఏం కావాలి. కనుక మినహాయింపు ఇస్తున్నామంటే మళ్ళీ అక్కడ కొంత పక్షపాతం ఉండే అవకాశం ఉంటుంది. కనుక సాధ్యమంటే వాళ్ళు నోటీసులు ఇస్తాం, వాళ్ళు తొలగిస్తారా లేకపోతే మేము తొలగించమంటారా నోటీసులు ఇస్తామంటున్నారు. అది కరెక్ట్ కాదంటున్నారు. సాధ్యమైనంత వరకు పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించకుండా కేవలం ఇవాళ కూల్చివేతలకి పరిమితం అయితే రేపు పొద్దున ఈ గార్బేజ్ తీసుకెళ్ళి ఎక్కడేస్తారు. అందుకని మొదలు వాళ్ళ నోటీసులు ఇచ్చి, వాళ్ళని మొదలు FTL లెవెల్, బఫర్ జోన్ లెవెల్ నిర్ణయించి నోటీసులు ఇచ్చిన తర్వాత మీరు తీసేసుకోండి అని చెప్తే ఆ రేకులో లేకుంటే అవసరమైన వస్తువులు తీసుకెళ్తారు బయటకు. దాంతోపాటు పేదల కోణం కూడా ఉంది. పేదలు కూడా మన గండిపేట దగ్గర డిస్మెంటల్ జరుగుతుంటుంటే మా బియ్యం బస్తా తీసుకుపోనిస్తలేరు, మా ఇళ్ళు ఉన్నాయో మాకే తెలియదు అని